ప్రైజ్ అలాడ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. దేవుని ప్రేమ మన భయములన్నిటినీ కూడా వెళ్ళగొట్టేదిగా ఉన్నది. ఆమేన్. దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు కనుక మన భయము మన యొద్ద నుండి పారిపోయి ఉన్నది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి, ఎవరి ప్రేమను అంగీకరించాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ లోకానుసారముగా మనము ఉన్నాము కనుక మనుషుల ప్రేమను, బంధువుల ప్రేమను మనము పరిపూర్ణత లేనిదిగా భావించి భయపడి ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఈయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కనుక మన భయమును వెళ్ళగొట్టి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు. మనము నశించిపోవుట తనకిష్టము లేదు కనుక మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము మనము పట్టబడిన వారమై నరకాగ్నికి పాత్రులముగా ఉన్నప్పుడు మనందరి కోసరము తానే కల్వరి సిల్వలో మరణించి తన రక్తము ద్వారా మనలను కొని ఉన్నాడు. తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను మన వైపు చూపి, మన కోసరము చూపి మన భయములన్నిటినీ తొలగించిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనే మన కొరకు ప్రాణం పెట్టి పరిపూర్ణమైన ప్రేమను చూపించి ఉన్నాడు కనుక ఈయనతో మనము జీవించుటకు ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అంతకు ముందు మనము సైతాను ప్రేమను పొంది ఉన్నాము. అది అంత పరిపూర్ణమైనది కాదు. వాడు మనలను ప్రేమించినట్లు నటించి నరకానికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు కల్వరి సిల్వలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి పరిపూర్ణమైన ప్రేమను మన వైపు మన పక్షముగా చూపించి ఉన్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరము లేదు. ఆమేన్. ప్రభువైన క్రీస్తు వారే మనకు జీవాధిపతి, మనకు జీవమును దయచేసిన దేవుడు. మనలో ప్రాణము లేనప్పుడు, మనము నిర్జీవముగా ఉన్నప్పుడు మనలోనికి జీవాధిపతి అయి తన ప్రాణమును ఓది మనలను బ్రతికించిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తులో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగయ్యుండెను అని నేను చెప్పగలుగుచున్నాను. అంధకారములో మనము జీవించినప్పుడు అట్టి అంధకారమును తొలగించిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. మన యొక్క అట్టి జీవమును మనకు అనుగ్రహించి మన జీవితములకు వెలుగై ఉండిన దేవుడు. కాబట్టి ఈయనలో జీవం ఉన్నది. ఇటు జీవమును మనము పొందుకోవాలంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అనే మనము నిశ్చయత ఉండాలి. ఈయనను మనము అంగీకరించాలి. ఈయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను కనుక మన మార్గములో ఎట్టి చీకటి గాఢాంధకారము ఉన్నను అట్టి మార్గములలో చీకటిని గాఢాంధకారమును తొలగించి వెలుగుమయముగా చేసిన దేవుడు. మన త్రోవలలోని చీకటిని తొలగించి మనకు వెలుగుమయముగా ఉండిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపము అనబడిన చీకటిని తొలగించిన వాడు ఈయనే. శాపమనబడిన చీకటిని తొలగించి వెలుగుమయముగా చేసిన దేవుడు ఈయనే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన లోకమునకు శిక్షించుటకు రాలేదు, కానీ అందరినీ వెలుగుతో నింపుటకు వచ్చి ఉన్నాడు కనుక ఈయన వెలుగులోనికి నీవు నేను రావాలి.
ఈయన వెలుగులోనికి నీవు వచ్చిన ఎడల ఈయన జీవాధిపతియే నీకు జీవమును దయచేసి నీ జీవితమంతయు కూడా వెలుగుమయముగా చేసే దేవునిగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనే నిజమైన దేవుడు కనుక దేవునికి లోబడియుండుడి. అపవాదిని ఎదిరించుటకును అపవాదిని మీరు ఎదిరించినట్లయితే అట్టి అపవాది సైతాన్ని మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి ఎప్పుడైతే లోబడి ఉన్నామో సైతాను అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. కనుక ఎప్పుడైతే వాడిని మనము ఎదిరిస్తామో, వాడిని మన యొద్ద నుండి పారిపోమని ఆజ్ఞాపిస్తామో వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సైతాను మన యొద్ద నుండి పారిపోవాలంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని అడుగు జాడల్లో నడవాలి. దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే నీవు సైతానుని ఎదిరించు, వాడిని గద్దించు, నీ యొద్ద నుండి వాడి నిశ్చయముగా పారిపోతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకను నీవు సైతానును, సాతాను సంబంధమైన క్రియలను, సాతాను సంబంధమైన ఈ లోకమును నీవు హత్తుకొని ఉన్నావేమో. ఇప్పుడే దేవునికి లోబడి దేవుని అడుగు జాడల్లో నీవు నడిచినట్లయితే దేవుని ఆత్మను నీవు పొందుకుంటావు. అప్పుడు నీవు సైతాన్ని ఎదిరించిన ఎడల నీకు నిశ్చయముగా విజయము కలుగుతుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశల మీదను, ఈ లోకము మీదను, సైతాను మీదను, వ్యభిచారము మీదను, పాపము మీదను, విగ్రహారాధన మీదను నీవు విజయములు పొందుకుంటావు. ఎప్పుడు దేవునికి నీవు లోబడి ఉండాలి. ఈయనే నిజమైన దేవుడని నీవు నిశ్చయముగా అంగీకరించిన ఎడల దేవుడు నీకు తోడయ్యుండి అపవాదిని ఎదిరించుటకు నీకు శక్తినిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని శక్తిని పొందుకొని ఉన్నావో సైతానుని నీవు ఎదిరించిన ఎడల వాడు నీ యొద్ద నుండి పారిపోవునుగాక. ఆమేన్.